తెలుగు ప్రజలందరికీ కూడా ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరాది విశ్వావసునామ శుభాకాంక్షలతో మీ సిఎస్ రావు, భారతీయ జనసంఘ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన సనాతన ధర్మరక్షణ కోసం తెలుగు యువతకు మా యొక్క ఈ నూతన సంవత్సరాది పురస్కరించుకొని ఒక పిలుపునిస్తా ఉన్నాం. వర్తమానంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ దేశంలో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులు, హిందువులపై జరుగుతున్నటువంటి అకృత్యాలు, ఘోరాలు, దుర్మార్గమైనటువంటి చర్యలను మనం ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం. అయితే జరుగుతున్నటువంటి చర్యలకు మనం ఏ విధమైనటువంటి ప్రతిచర్యలు చేస్తున్నాం అనేది మనం గమనిస్తే ఏ విధమైన ప్రతిచర్యలు మనం జరగడం లేదు. ఇక్కడ ఎందుకు జరగడం లేదంటే, మనం ఈ కుటుంబ నల్లడబ్బు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు మనం విధేయులుగా, తొత్తులుగా మారిపోయేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. దీని పర్యవసానమే మనం కులాల తోకలు పెట్టేసుకొని మనం విడిపోయి వాళ్ళకి తొత్తులుగా పనిచేసి హిందువులుగా ఏకం కాలేకపోతా ఉన్నాం. యావత్ తెలుగు ప్రజానీకానికి, ప్రధానంగా యువతకి మా భారతీయ జనసంఘ తరఫు నుంచి మేము మా యొక్క పిలుపు, హిందువులుగా మనం ఏకం అవ్వకపోతే రానున్న కాలంలో మన మనుగడ చాలా కష్టం అయిపోతా ఉంది. ఇది సత్యం, అందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మేము యావత్ తెలుగు ప్రజలకి, అలాగే ప్రధానంగా యువతకు మేము భారతీయ జనసంఘ తరఫు నుంచి పిలుపునిస్తా ఉన్నాం. మా జనసంఘ పార్టీ ఈ యొక్క నూతన సంవత్సరంలో కొత్తగా రాష్ట్ర కమిటీ, అలాగే జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, అలాగే మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయిలో కూడాను పార్టీ కోసం, సనాతన ధర్మం కోసం, హిందూ రక్షణ కోసం ఎవరైతే పనిచేసేటటువంటి ఆసక్తి కలిగినటువంటి హిందువులు ఉన్నారో వారందరినీ కూడా కలుపుకుంటూ పార్టీని సంస్థాగతంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడాను బలోపేతం చేసుకుంటూ సనాతన ధర్మరక్షణ కోసం మాత్రమే ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దేశంలోనే సనాతన ధర్మం కోసం, ఈ దేశం హిందూ దేశంగా ఉండాలని చెప్పి హిందూ ధర్మం కోసం ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే ఒక్క భారతీయ జనసంఘం మాత్రమే అని చెప్పి అందరూ కూడా ఇది మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ దేశంలో హిందువుల కోసం, హిందూ రక్షణ కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఉందంటే అది కేవలం భారతీయ జనసంఘం మాత్రమే. ప్రొఫెసర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్, ప్రొఫెసర్ బాలరాజు మాధవ్ గారు లాంటి మహానేతలు ఆ రోజు 1951లో స్థాపించినటువంటి ఈ భారతీయ జనసంఘ పార్టీ కేవలం హిందుత్వం కోసం మాత్రమే పనిచేసింది, హిందుత్వం కోసం మాత్రమే పనిచేస్తూ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగు ప్రజలందరికీ కూడాను ఈ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ సిఎస్ రావు.